హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్లోని అనంత పద్మనాభం స్వామి టెంపుల్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇది భీమిలి నియోజకవర్గంలో పద్మనాభం అనే ఊరిలో అనంత పద్మనాభం స్వామి 600 సంవత్సరాల క్రిందటే వెలసాడు. ఈ ఊరు కొండపైన శంకు చక్ర గద రూపంలో మనకు దర్శనం ఇస్తారట. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్లో ఉన్న భక్తులు కార్తీక మాసం అమావాస్య అయిన రోజు, చివరి రోజైన అమావాస్య రోజు ప్రతి మెట్టికి పసుపు రాసి బొట్లు పెట్టి 1280 మెట్లు దేవుడి నామస్వరంతో ఎక్కి క్యూ కట్టి లైన్ కట్టి దర్శనం చేసుకుంటారు. వేల మంది వస్తారు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి. గుడిలో మామూలుగా దండం పెట్టుకొని గుడి బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టుకోవాలి. గుడిలో అయితే కొబ్బరికాయలు అవి కొట్టరు, బయటే కొడతారు. మెట్టికి దీపారాధన చేస్తారు భక్తులు. సాయంత్రం 5 గంటలకైతే దీపోత్సవం ప్రారంభం అవుతుంది. మేము ఉదయాన్నే వెళ్ళటం వల్ల ఉదయాన్నే కొట్టాం, ఉదయాన్నే దీపం పెట్టాం. 12 గంటలకల్లా మేము బయటకు కూడా వెళ్ళిపోయాం. సాయంత్రం వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొత్తగా రోడ్డు మార్గం కూడా వేశారు. ఇది వరకు అయితే మెట్లు ఎక్కి మెట్లు దిగాలి, ఇప్పుడైతే రోడ్డు మార్గం కూడా వేశారు. రోడ్ ఎంట్రన్స్లోనే మెడికల్ క్యాంప్ పెట్టారు. ఎక్కిన వాళ్ళకి ఈ సాయంత్రం దీపోత్సవానికి వచ్చిన జనానికి ఏవైనా అయితే అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇది అంతా గుడి బ్యాక్ సైడు. గుడి ముందైతే ఇందాక చూసిన ఇది శిఖరం బ్యూటిఫుల్గా ఉంది. ప్రసాదాలు పంచుతున్నారు. ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా కిందకి నటకే. మేమైతే నడిచి ఎక్కాం మెట్లు, నడిచి రోడ్డు మార్గాన కిందకి దిగాం. ఇప్పుడు రోడ్డు మార్గాన వెహికల్స్ కూడా ఎలా చేస్తున్నారు. రోడ్డు వైపు దిగుతుంటే బయట చాలా బాగుంది. ఇదంతా కూడా పద్మనాభం అనే ఊరే. మొత్తం అంతా పద్మనాభం ఊరు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. ఎంత పచ్చని పొలాలు, చెరువు, వాటర్ ఫాల్ ఉందంటే అక్కడి నుంచి అలాగా వాటర్ పారుకుంటూ వస్తుంది ఈ ఊరికి. అలాగా మొత్తం అంతా కూడా చాలా పచ్చదనంతో నిండి ఉన్నది. ఈ టెంపుల్కి రావాలంటే సింహాచలం మీద నుంచి రావచ్చు, నీలకుండి జంక్షన్ నుంచి కూడా రావచ్చు. నీలకుండి జంక్షన్ నుంచి అయితే ఒక అరగంట పడుతుంది, సింహాచలం నుంచి అయితే 1 గంట పడుతుందేమో. డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి సింహాచలం నుంచి. మేము దిగేటప్పుడు రోడ్డు మార్గం దిగిపోయాం.